చూసుకోకుండా వాటర్ ఎక్కువ వేసేసాను అన్నమాట. పంచదార ఎక్కువ వేసి కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి, ఓకేనా? అప్పుడు హనీ కొంచెం వేసుకోండి. బెల్లం వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఓకే, దీన్ని ఇట్లా మిక్సింగ్ చేయాలి. 5 minutes మిక్స్ చేయాలి. చేస్తున్నామన్నమాట. ఒకసారి టేస్ట్ చేస్తాం. మనమైతే టేస్ట్ చేస్తున్నాం అన్నమాట. స్వీట్గా కూడా బాగుందన్నమాట. కాకపోతే కొంచెం సన్నగా తురుముకోండి. మరి సన్నగా లేదన్నమాట, కొంచెం లావుగా ఉండటం వల్ల కొంచెం లావు పీసెస్ వచ్చినాయి. మీకు ఎంత త్వరగా అంటే అంత సన్నగా చేసుకోండి. చేసేస్తే బాగా వచ్చింది. మీరు ఇలా కూడా వేసి పెట్టచ్చు. ఇంకా చాలా ఇట్లాగే క్యారెట్ హల్వా లాగే ఇంకా చాలానే ఉన్నాయి. మీరు ఇందాకే చెప్పాను, వాటర్ చాలా తక్కువ వేసుకోండి, షుగర్ ఎక్కువ వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంది అన్నమాట. కాబట్టి కొంచెం చిన్న స్లైసెస్ చేసుకోండి. వాటర్ వేస్తుంది. వాటర్ వేసుకుంటే షుగర్ ఎక్కువ వేసుకోవాలి. వాటర్ కన్నా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ వాటర్ కొంచెం ఉన్నాయనుకో, ఇంత ఉంటే ఇప్పుడు ఇన్ని వాటర్ ఉంటే ఇంత షుగర్ వేసుకోవాలి. అప్పుడు కరెక్ట్ టేస్ట్ వచ్చింది అన్నమాట. మీరు మళ్ళీ దాంట్లో వచ్చి కొన్ని వాటర్ తీసేసేసేయండి, అప్పుడు కొంచెం టేస్ట్ వచ్చింది. ఇప్పుడైతే నేనైతే షుగర్ వేస్తున్నాను, అదే టేస్ట్ సరిపోలేదు కదా. వాటర్ తీసుకోవడం వల్ల కొంచెం పెద్దయింది అన్నమాట. స్వీట్ లవర్స్కి షుగర్ ఎక్కువ ఇష్టం. నేను స్వీట్ లవర్ అండ్ హాట్ కూడా. నేనైతే అన్నీ తింటాను మ్యాక్సిమం. ఇవాళ నేను జొమాటోలో మిల్క్ షేక్ ఆర్డర్ పెట్టుకుంటే అయితే మిల్క్ షేక్ రాలేదన్నమాట. షుగర్ మిక్స్ చేసేసుకుంటాను. ఓకే అండి, చాలా కొన్ని గట్టిగా కూడా వచ్చినాయి. మీరు ఎంత సన్నగా చేసుకుంటే అంత అన్నమాట. ఎందుకంటే పెద్ద పీస్ లెగ్ షుగర్ అదే మొత్తం తీసేసుకుంది. ఓకే, ఇప్పుడు ఎలా ఉండదు ఇందాకటి అనుకున్నా చాలా బాగుంది అన్నమాట. కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందాక హనీ వేసాను కదండి, నేను డ్రై ఫ్రూట్స్లోది వేసాను అనమాట. ఆ మిక్సర్లోది. మీరు మాత్రం దాంట్లో వేయద్దు.